మాజీ ఎమ్మెల్యే రత్నం గారు, కేఎస్ రత్నం గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరామ్ యాదవ్ గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు, వానర్ సేన అధ్యక్షులు రామరెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అన్నిట్లో ముఖ్యమైంది. కానీ ప్రజాభిప్రాయం లేకుండా ఈ జిహెచ్ఎంసీ డివిజన్లు నిర్ణయాలు అయినాయి కూడా. కొన్ని నోటిఫికేషన్ వచ్చింది. మేమందరము ఎక్కడ చార్మినార్ చుట్టూ అందరం పరేషాన్. ఏంద్రా మనం చార్మినార్ తీసుకొని కలిపేస్తున్నారు, మేము సలాం కొట్టుడు నేర్చుకోవాలన్నా? ఇప్పటి సంది మేము ఎప్పుడూ సలాం ఎవరికి కొట్టలేదు, కొట్టం కూడా. ఆదిబట్లను, దుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ, ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ జోన్స్ అన్ని తీసుకొని, మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. మీరు చూడండి, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటున్నారు. ట్యాక్స్లు, పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంటు బిల్లు ఎవరైనా కడతారా? నీళ్ళ బిల్లు ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడైతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతులు అప్పచెప్తారంట. ఎట్లా? అది ఇడిచిపెట్టండి. ఎవడన్నా మీరు చూసిండ్రు వీడియోలు కూడా, మీరే కొంతమంది పెట్టిండ్రు. అక్కడ కరెంటు బిల్లు వసూలు చేస్తుంది పోతే తన్ని వెళ్ళగొడుతుండ్రు. అక్కడ ఎమ్మెల్యేలు అంటారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏమంటారంటే, అగర్ కోయి ఆప్కే ఘర్ ఆయే తో ముజాఫిర్, మన ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి పన్నుల కొరకన్నా బిడ్ల కొరకన్నా అడిగితే ఉస్కు హక్కాలు దేంగే, నికాల్ దేంగే, డకాలు దేంగే అన్నారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. అటువంటి జాగాలు పోయి మన కలుపుతారు. అక్కడ నీళ్ల బిల్లు కలపరు, వాటర్ బిల్లు కలపరు. మొన్ననే పోయినసారి కాదు 2 ఏళ్ల కింద ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ ఓల్డ్ సిటీయే దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. అదే కాక ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైనా కడతారా? మున్సిపాలిటీకి డైరెక్ట్ వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఎవరుంటారు అక్కడ? మేయర్. మేము ఉండాలి, కానీ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకొక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీని. దాని పేరేమో హైదరాబాద్ అంట. అంటే హైదరాబాద్ ఆ పేరు గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక్కడ అభివృద్ధి కాదు. అదే కాక బ్యాంకులకు సాధారణంగా అన్అఫిషియల్ బ్లాక్ లిస్టెడ్ జోన్ ఉంటుంది. ఈ జోన్ నుంచి అన్న ఈ మున్సిపాలిటీ నుంచి అప్లై చేస్తే ఎందుకు ఇల్లు కట్టుకుంటేందుకో లేకుంటే కొడుకు బిడ్డల చదువు కొరకు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేస్తే అది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో డిఫాల్టర్స్ ఎక్కువ ఉంటారు. ఎవరు డిఫాల్టర్స్ మీ అందరికి తెలుసు. కార్ లోన్ తీసుకొని, మోటార్ సైకిల్ లోన్స్ తీసుకొని కట్టని వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నేను ప్రభుత్వానికి ఆర్టీఐ పెట్టిన, 16 ఆర్టీఐ పెట్టిన. మీకు ఒక్కొక్క జోన్ నుంచి, ఒక్కొక్క డివిజన్ నుంచి ఎంత జనాభా ఉన్నారు, ఎంత కరెంట్ బిల్ వస్తుంది, ఎంత నీళ్ల బిల్లు వస్తుంది, ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయి, ఎన్ని ట్రేడ్ లైసెన్స్ వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో జవాబు లేదు. నెలాయే పెట్టి ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అంట, జనరల్ మేనేజర్ నుంచి డీజీఎం అంట, ఇక్కడి నుంచి. కానీ ఇప్పటి వరకు సాధారణ ప్రజలు పెడితే నెల రూపాయలు రావాలి సమాధానం. ఎంపీ పెడితే కొంత తొందర రావాలి. మాకు ఇప్పటి వరకు జవాబు వస్తలేదు. ఇందుకే
రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతం అంటే క్యాష్ కౌ. భారతదేశంలో అన్నిట్ల ధనిక రాష్ట్రం అని డిక్లేర్ అయింది. ఇంతకుముందు ఢిల్లీ పక్కకున్న గుడిగా ఉండే అన్నిట్ల ధనిక రాష్ట్రము, ఇక్కడ ధనిక జిల్లా రంగారెడ్డి జిల్లా అన్నిట్ల ధనిక జిల్లా అంటే ఇంతకుముందు ఆ గుడిగా ఉండే, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అయింది. ఆడ పర్ క్యాపిటా ఇన్కమ్ యావరేజ్గా 11,50,000 ఉన్నాయి. అంటే ఓ కుటుంబానికి యావరేజ్గా అంత ఉంటుంది. అంటే కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, కొంతమంది తక్కువ, యావరేజ్ ఎంత ఉంటుంది. కానీ ధనమంతా ఎక్కడ పోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ గజ్వేల్ సిరిసిల్లాకు పోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం తీసుకొని మన ఓఏసీ చేతిలో పెడతారు. ఈ నిర్ణయాలు ప్రజాస్వామ్యంతో కావాలా? సరే, అది కాకుండా కనీసం సెక్రటేరియట్ అయినా మంచిదే. కానీ ఈ నిర్ణయం ఎక్కడైతుంది? శాస్త్రీపురంలో ఆ గుట్ట మీద అవుతుంది. ఆ గుట్ట పేరేందా? వట్టిపల్లి గుట్ట మీద అవుతుంది. ఇప్పుడు ఆ గుట్ట పేరు కూడా చేంజ్ చేసిండ్రు. ఆ గుట్ట పేరు ఏంటంటే ఓఏసీ హిల్స్ అని. మీరు ఓనర్ అక్కడ. నిర్ణయాలు ఎక్కడైతున్నాయి? ఓఏసీ హిల్స్లో అవుతుందా, సెక్రటేరియట్ అవుతుందా, లేకుంటే ప్రజా అభిప్రాయం తీసుకొని అవుతుందా? చాలా బాధాకరంగా ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు మీరే అన్నారు అంటే అప్పుడు ఎలక్షన్ సందర్భంగా, జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా అని ఉండొచ్చు, కానీ అనేది లేకుండే ఏంటంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్. మళ్ళోసారి యాద్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మీరు మా అందరి ముఖ్యమంత్రి, మీరు అందరికీ ముఖ్యమంత్రి, ఓన్లీ ముస్లిమ్స్ కాదు. అందుకే మీ ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా, ఏమైనా నిర్ణయం చేసుకున్నా మళ్ళోసారి ప్రజలు నేను ఇది రాజకీయాలు కాదు, ఎందుకంటే మేమనేది కాదు, ప్రతి పార్టీ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు ఏంటంటే ఇది మంచి నిర్ణయం కాదని. మళ్ళోసారి ఆలోచించండి. మేము అడిగేది రెండు, పన్నులు కట్టేటోళ్ళను పన్నులు కట్టని వాళ్ళతోటి కలపకండి. మేము అనేది ఏంటంటే ప్రత్యేక గ్రేటర్ రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అనే చేయండి, లేకుంటే అది ఇష్టం లేకుంటే కనీసం మనం తీసుకొని కొంతమంది ఇటుపక్క ఉన్న వాళ్ళను, శంషాబాద్ రాజేంద్ర నగర్కి ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని సైబరాబాద్లో కలిపియండి. అండ్ అటు దిక్కు బడంగ్పేట్, బాలాపూర్, తుక్కూడా ఉన్నను మల్కాజిగిరిలో కలిపియండి. అప్పుడు ఏదన్నా నోట్ చేయండి. కానీ ఇప్పుడు చేస్తున్నానంటే అందరు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. ఇదే కాక రంగారెడ్డి జిల్లా గురించి కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. దాన్ని ఫ్యూచర్ సిటీలో కలుపుతారు, చేవెళ్ళని తీసుకొని ఫ్యూచర్ సిటీలో కలుపుతారు. చేవెళ్ళు ఎట్లున్నది, ఫ్యూచర్ సిటీ ఎట్లున్నది, ఇది ఓన్లీ అపోహలు. కానీ ఇది కూడా మా అపోహలను మీకు తెలపదలుచుకున్నాం. మీరు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని మాకు నమ్మకం. ఎందుకంటే నిర్ణయము మేము బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం కాదు, మన ప్రజలను చూసి ప్రజాభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటే అది చాలా మంచిగా ఉంటుంది. భారత్ మాతాకి జై. రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు ఈ హైదరాబాద్లో ఉంటే రంగారెడ్డి జిల్లాకు లాభం కలగలేదని రంగారెడ్డి జిల్లా కేవీ రంగారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా చేయించారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉనిగిపోయేటట్టు చేస్తున్నారు. ఇంకా వేరే నష్టాలు కూడా ఉన్నాయి జిల్లాకు సంబంధించినవి. ఇంతకు ముందు ప్రభుత్వాలు చేసినాయి, మీరు చేస్తున్నారు. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేకంగా టీచర్ల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయి. మొన్న టీచర్లు వచ్చి కూడా మాకు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మా దగ్గర పక్క జిల్లా వాళ్ళు, ఏదో జిల్లా వాళ్ళకు ఎక్కువ అవకాశం ఉంది ఉద్యోగం దొరుకుతందుకు, మాకు కాదని. ఇవన్నీ కూడా ఎన్నో వర్గాలకు నష్టమవుతున్నది. ఇది మళ్ళోసారి మీరు చూడమని మా విజ్ఞప్తి. నమస్తే.